మొక్కలు వేసుకుని గెస్ట్ హౌస్ లాగా అలా ఏమన్నా వేసుకుంటారేమో. బట్ నేనైతే ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేసేసి చేస్తున్నానండి. నాకు లక్కీగా ఏంటంటే మనం ఇప్పుడు హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం వేసే లేఔటు చూడటానికెళ్తున్నామండి. యాక్చువల్లీ మనం ఒక పని చెప్పేసి వచ్చాక వాళ్ళు చెయ్యట్లేదు. నేను వాళ్ళకి కూడా చెప్పాను. నేనొచ్చి ఉన్నప్పుడే చేద్దిరిగానని చెప్పాను. ఏంటంటే ఫస్ట్ టైమ్ కాబట్టి మనం ఏ టు జెడ్ చూసామనుకోండి, మనకు కొద్దిగా సీనియారిటీ వచ్చే కొద్దీ అసలు ఎక్కడెక్కడ మైనస్‌లుంటాయనేది తెలుస్తుందనమాట. మనం ప్రొద్దుటే ఎళ్ళిపోయాము. వాళ్ళు ఇంకా రాలేదనమాట. సో, మనం వెయిట్ చేస్తున్నాము. ఎవరో ఒక కజిను అన్నారనమాట. "ఎందుకు అంత కష్టపడిపోతున్నావు? అంత అవసరమా?" అని ఆళ్ళన్నారు. పాపం వాళ్ళ ఉద్దేశంలో ఈవెన్ మా టీమ్ ఉద్దేశంలో నేను చాలా కష్టపడిపోతున్నానని వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ నేనైతే ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేసేసి చేస్తున్నానండి. నన్ను ఖాళీగా కూర్చోపెడితే కూడా నేను కూర్చునే టైప్ కాదు. సో, నాకేదైనా కొత్తది లెర్నింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ వలన ఇది నేను ప్రతి మినిట్ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను. సో, ఎవరైతే అన్నారో వాళ్ళకి చెప్పాను. ఎప్పుడూ ఒకటేనండి. నాకు లక్కీగా ఏంటంటే, మనం ఇప్పుడు కంఫర్టబుల్ లైఫ్‌లోనే ఉన్నాము. ఉన్నప్పుడు మనం ఏదో కాంప్రమైజ్ అయిపోయి దేనికోసమో పరిగెట్టి చేయటం కంటే, నచ్చిన పని చేయటమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. లక్కీగా నాకు ఆ ఛాన్స్ దొరికింది. సో, ఆ ప్రకారంగానే చేస్తున్నాను. హ్మ్. ఇప్పటి వరకు అయితే ఈ లేఔట్ స్టార్ట్ చేశాక ఎదుటి వాళ్ళకి చూసినోళ్ళకి మాత్రం చాలా కష్టం అనిపించింది. బట్ నాకు ఈ రోజు వరకు కూడా నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ కూడా నాకు కష్టం అని అనిపించలేదు ఇన్ని రోజుల నుంచి. ఇంకా చాలా పనుంది. జస్ట్ అక్కడ నా విజన్ ఏంటంటే, ఒక చిన్న లేఔట్ ఏసి, ప్రతి ఒక్కళ్ళకి ఒక చిన్న మొక్కలేసుకోవాలని అలా ఉంది. అందరూ కూడా ఏసేసుకోలేరు. అట్‌లీస్ట్ ఒకళ్ళకో, ఇద్దరికో ఇంట్రెస్ట్ ఉంటే, ఏముంది మన బిట్లో కూడా ఏసుకోమని చెప్పి వాళ్ళని ఎంజాయ్ చేయమందాము. ఏదో ఒక 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 కాన్సెప్ట్‌తో ఎళ్తున్నాను. ఎలా చేస్తామో ఏంటి అనేది తెలీదు. వాళ్ళు "ఎందుకు మేడం అక్కర్లేదు. లేఔట్‌కి మామూలుగా చదును చేసేసి ఏసేస్తే సరిపోతుంది కదా!" అంటున్నారు. బట్ నేనేమంటున్నానంటే, లేదు లేదు ఇది మళ్ళీ మనకంతా డెవలప్ అవ్వడానికి ఒక 6, 7 ఇయర్స్ పడుతుంది. అప్పటి వరకు అట్‌లీస్ట్ ఎవరో ఒకళ్ళు మొక్కలు వేసుకొని గెస్ట్ హౌస్ లాగా అలా ఏమన్నా ఏసుకుంటారేమో అని జస్ట్ రాళ్ళు తీయించేసి ఇప్పుడు మట్టి అది ఏయిద్దామని ట్రై చేస్తున్నాం. మీకు తెలుసు కదా! ఇలా మనుషుల్ని పెట్టి రాళ్ళు ఏరించాలంటే ఇంత పొలంలో టైం పడుతుంది. బట్ స్టిల్ వాళ్ళు కూడా బానే చేశారు ఇవాళ. ఆల్‌మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పని అయిపోయింది. సో, నెక్స్ట్ పని మట్టి అది తెప్పించాలి. ఈరోజైతే అయిపోయింది. డన్ అనమాట. మార్నింగే వచ్చాం కాబట్టి ఆల్‌మోస్ట్ లంచ్ బ్రేక్ తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా ఆ ప్లేస్ నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వేరే వాళ్ళది తోటుంది. అక్కడికెళ్ళి కూర్చొని వంగ తోటంట. ఎళ్లి కూర్చొని చాలా బావుందండి. ఆ తోట చూస్తేనే నాకెంతో హ్యాపీ అనిపించింది. అందుకని లంచ్ కూడా తీసుకొచ్చేసాం. తీసుకొచ్చేసి అక్కడే తినేసి లంచ్ తినేసి ఆహ్, మళ్ళీ బ్యాక్ టు వర్క్‌కెళ్ళామనమాట. సో, నేను చెప్పాలనుకుందేంటంటే, ఎంజాయ్ చేస్తూ చేస్తే ఏ పని కష్టం కాదండి. డెఫినెట్‌లీ ఈ వర్క్ ఎవ్రీడే ఆల్‌మోస్ట్ 7-10 అవర్స్ వర్క్ ఉంటుంది. బట్ స్టిల్ నాకైతే ఏమనిపించట్లేదు. జస్ట్ ఎక్స్‌పీరియన్స్. మనకేమన్నా చెయ్యాలి అనుకుంది చేసేస్తే అయిపోతుంది గదా! ఇప్పుడు నేను చేసే పని అదే అనమాట. బట్ ఈ యూట్యూబ్‌లో చూసి ఒకళ్ళు ఎప్పుడో చెయ్యి తీసుకున్నారు. నాకు భలే హ్యాపీ అనిపించింది. బట్ స్టిల్ నాకు చాలా కంఫర్ట్ అయితేనే, చాలా తెలుసున్న వాళ్ళైతేనే ఇస్తున్నా అనమాట. ఎందుకంటే చిన్న బిట్టే కాబట్టి మనం అమ్మేయగలం అనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. చూద్దాం. అంతా అయ్యాక మీకు అన్నీ అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.